హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మంచి జాబ్ అప్డేట్ అనమాట మనకు. సో చూసుకుంటే మనకు దాదాపు మనకు వచ్చేసి నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అయితే మనకు డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చూద్దాం మరి ఇందులో మనకు క్వాలిఫికేషన్ ఏంటి, మరి ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది, సో ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, సో దీనికి సంబంధించినటువంటి స్టార్టింగ్ డేటు, లాస్ట్ డేటు, సో మరి ఎగ్జామ్ ఉందా లేదా, డైరెక్ట్ ఏ విధంగా వీళ్ళైతే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మంచి ఆపర్చునిటీ మనకు అన్ని కూడా ఇవన్నీ డిప్యూటీ మేనేజర్ స్థాయి ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్త వ్యూవర్స్ ఉంటే తప్పకుండా ఇంత సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. సో ఫర్దర్గా వచ్చేటువంటి మంచి మంచి జాబ్ నోటిఫికేషన్లు అయితే మీరు మిస్ కాకుండా చూడొచ్చు. సో డైరెక్ట్ వీడియోకి వెళ్దాం. సో చూసుకుంటే మనకు వచ్చేసి ఇవన్నీ డిప్యూటీ మేనేజర్ పోస్టు మనకు తెలుసు మీకు ఆల్రెడీ. నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. సో NHAIDC అనమాట. దీని నుంచి మనకు వచ్చేసి మనకు ఉద్యోగాలు దాదాపు మనకు అన్ని డిప్యూటీ మేనేజర్స్ అనమాట. సో ఈ స్థాయి ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చూసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ఇవన్నీ కూడా రిక్రూట్మెంట్ అనేది మనకు న్యూఢిల్లీ రిక్రూట్మెంట్ నుంచి అయితే జరుగుతూ ఉంది. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దాదాపు మనకు న్యూఢిల్లీ అనమాట. ఓకేనా. సో దీని నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ కూడా మనకు అన్ని డిప్యూటీ మేనేజర్ స్థాయి ఉద్యోగాలు అనమాట. సో ఇందులో చూసుకుంటే మనకు మ్యాక్సిమం చూసుకుంటే సివిల్ ఉంది, అదేవిధంగా డిగ్రీ తోటి అయితే కొన్ని ఉన్నాయి. సో చూద్దాం మరి ఏ విధంగా క్వాలిఫికేషన్స్ ఏంటి, మరి ఎంపిక ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే మెయిన్గా చూసుకుంటే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు ఎంపిక ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ. సో అర్హతలు ఏముండాలి, వయసు ఎంత, ఏజ్ ఎంత ఉండాలి, వేతన శ్రేణి ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి అర్హతలు చూద్దాం. సో క్వాలిఫికేషన్ ఏముండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, దీనికి ఒక డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ అంటే అర్హత ఏముండాలంటే కంపల్సరీ సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ. ఓకేనా. మీరు కంపల్సరీ సివిల్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. దీనితో పాటుగా మీ దగ్గర గేట్, ఓకేనా, 2024 అండ్ 2025 అండ్ 2026 స్కోర్ ఉండాలి మీ దగ్గర, తప్పకుండా ఉండాలి. సో ఈ యొక్క NHAIDCలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా మీ దగ్గర గేట్ స్కోర్ ఎప్పటిది 2024 కానీ 25 కానీ 26 అయితే స్కోర్ అయితే మీ దగ్గర ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అప్లికేషన్ చేయడానికి. ఓకేనా. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు మెయిన్గా ఇక్కడ వివరాలు, మరి మనకి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి. సో ఉద్యోగాలు చూసుకుంటే మనకు యాక్చువల్లీ ఎన్ని ఉన్నాయి, సో ఎవరెవరికి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని చూసుకుంటే, సో ఫస్ట్ ఇక్కడ మనకు వచ్చేసి మొత్తం ఖాళీలు వచ్చేసి మనకు 85 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఇందులో చూసుకుంటే అన్రిజర్వ్డ్ యూఆర్కి వచ్చేసి మనకు దాదాపు 36 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా SC వాళ్ళకు వచ్చేసి 13 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా ST వాళ్ళకు వచ్చేసి మనకు 6 ఉద్యోగాలు ఉన్నాయి. సో అదేవిధంగా OBC వాళ్ళకు వచ్చేసి 22 ఉద్యోగాలు ఉన్నాయి. EWS వచ్చేసి 8 ఉన్నాయి. సో ఈ విధంగా మనకు రిజర్వేషన్ల వారిగా అయితే కేటాయించడం జరిగింది. సో అన్రిజర్వ్డ్ యూఆర్ అందరు పోటీ పడవచ్చు. 36 ఉన్నాయి. SC వాళ్ళకి 13, ST వాళ్ళకి 6, OBC వాళ్ళకి 22, EWS వాళ్ళకైతే 8 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా 85 వేకెన్సీస్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో రిజర్వ్ వర్గాలకు ఏ విధంగా డివైడ్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మీరు చూసి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు, సో మరి ఇక్కడ మనకు వయసు, ఏజ్ విషయానికి వస్తే మనకు ఎంత ఉండాలి, ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే మన ఏజ్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసినటువంటి వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కంపల్సరీగా మనకు 34 ఇయర్స్ అయితే ఉండాలి. ఓకేనా. మ్యాక్సిమం 34 సంవత్సరాల వరకు అయితే మించకూడదు, 34 ఇయర్స్ అయితే మీకు ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకు కొన్ని OBC వాళ్ళకైతే దాదాపు మనకు 3 ఇయర్స్ ఇచ్చారు, ఎక్స్టెన్షన్ ఉంటుంది. అదేవిధంగా SC అండ్ ST వాళ్ళకు వచ్చేసి మనకు 5 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా దివ్యాంగుల కంటే PhD క్యాండిడేట్స్ ఉంటారు కదా, PWD క్యాండిడేట్స్ సో PWD క్యాండిడేట్స్ వచ్చేసి మనకు వీళ్ళకు 10 నుంచి 15 ఏళ్ళ మధ్యలో అయితే వీళ్ళకు ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది. సో ఏజ్లో సడలింపు అంటే యాజ్ పర్ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్లో సడలింపు ఇస్తారు. బట్ నోటిఫికేషన్ ప్రకారం ఇచ్చిందంటే 34 ఇయర్సే. సో రిజర్వ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో OBC వాళ్ళకి 3 ఇయర్స్, SC ST వాళ్ళకి 5 ఇయర్స్, PWD క్యాండిడేట్స్ వాళ్ళకు 10 to 15 ఇయర్స్ వరకు అయితే
వీళ్ళకు సడలింపు అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బట్టి చూసి అప్లికేషన్ అయితే చేయండి. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు ఏజ్ అయిపోయిన తర్వాత సో మనకు ఇక్కడ వేతన శ్రేణి అంటే మనకు వీళ్ళు శాలరీ ఎంత ఇస్తారు, ఈ యొక్క ఉద్యోగాలకు మనం కనుక సెలెక్ట్ అయితే మనకి ఇచ్చేటువంటి శాలరీ ఎంత ఉంటుంది అంటే ఈ యొక్క డిప్యూటీ మేనేజర్లకు వచ్చేసి దాదాపు ఫర్ మంత్ చూసుకుంటే మనకు 50,000 నుంచి దాదాపు 1,60,000 వరకు అయితే మీకు జీతం అయితే రావడం జరిగింది. ఇది ఫర్ మంత్లో ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫర్ మంత్ మనకు దాదాపు 50,000 నుంచి జీతం స్టార్ట్ అయ్యి మీకు 1,60,000 వరకు అయితే జీతం అయితే రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. దీనితో పాటుగా మనకు అదనంగా అలవెన్సులు ఉంటాయి. ఓకేనా, ఇంకా మనకు అదనంగా అలవెన్సులు కూడా ఇస్తారు. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇవే ఈ యొక్క జీతంతో కాకుండా అదనంగా అలవెన్సులు వస్తాయి. ఏంటంటే టీఏ డిఏ హెచ్ఆర్ఏ అంటారు కదా, సో అవి కూడా ఎక్స్ట్రా అలవెన్సెస్ వస్తాయి. బట్ జీతం వచ్చేసి ఫర్ మంత్ వచ్చేసి మనకు 50,000 స్టార్ట్అప్ అయ్యి 1,60,000 వరకు అయితే మీకు జీతం అయితే రావడం జరుగుతుంది. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సో మరి మనకి ఇక్కడ ఎంపిక అనేది ఏ విధంగా జరుగుతుంది? సో మనకు మెయిన్ అదే కదా, ఎంపిక అనేది మనకు ఏ విధంగా చేస్తారు? మరి మనం అప్లికేషన్ చేస్తాం, చాలా మంది అప్లికేషన్ చేస్తారు. సో మనకు ఎంపిక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ మీ విద్యార్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఓకేనా, ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది అప్లికేషన్ చేస్తారు కాబట్టి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీ దగ్గర గేట్ స్కోర్ ఉంటుంది కదా, సో గేట్ స్కోర్ని బట్టి అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు ప్రతి ఒక్కరిని. ఇక స్కోర్ తోటి ఎంపిక చేస్తారు, షార్ట్ లిస్ట్ చేస్తారు అందరినీ. చేసిన తర్వాత అలా చాలా మంది మెరిట్లో కొందరు ఉంటారు కదా, మెరిట్లో ఉన్న వాళ్ళకి మనకైతే చాలా మందికి ఇక్కడ అవకాశం అయితే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మరొక ఇంపార్టెంట్ పాయింట్, 2 ఏళ్ళు ప్రొబిషన్లో అయితే కొనసాగాలి. ఒకవేళ ఇక్కడ సెలెక్ట్ అయితే మాత్రం వీరిని సంస్థకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 14 ప్రాంతీయ కార్యాలయాల్లో అండ్ విధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా నియమించేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఏంటంటే ఇక్కడ మీరు ఈ యొక్క గేట్ స్కోర్ తోటి అయితే మిమ్మల్ని మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. తీసిన తర్వాత ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి సంస్థకు ఉన్నటువంటి 14 ప్రాంతీయ కార్యాలయాలు అయితే ఉన్నాయి. సో వీళ్ళైతే 14 ప్రాంతీయ కార్యాలయాలు అంటే వీళ్ళ సంస్థలు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఈ కార్యాలయాలు అదే విధంగా చూసుకుంటే మనకు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళ ఈ సంస్థలు ఉంటాయి కదా, ఎక్కడెక్కడైతే సంస్థలు ఉంటాయో సో మిమ్మల్ని అయితే అక్కడ ఆన్బోర్డ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళ యొక్క సంస్థలు అంటే కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడైతే మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే మాత్రం అక్కడ ఆన్బోర్డ్ చేస్తారు, అంటే నియమిస్తారు అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వీరు జాతీయ రహదారులు, ఇతర రోడ్లు, బ్రిడ్జీలు, టనెళ్ళు మొదలైన సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డిజైనింగ్, ప్లానింగ్, నిర్వహణ కూడా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. సో ఇది ఒక్క పనే కాకుండా మీకు వచ్చేసి దీనితో పాటుగా వీళ్ళకి సంబంధించినటువంటి రోడ్స్ ఉంటాయి కదా, జాతీయ రహదారులు వేస్తూ ఉంటారు, వాటికి సంబంధించినటువంటి బ్రిడ్జెస్ ఉంటాయి. ఓకేనా, బ్రిడ్జెస్ వేస్తూ ఉంటారు. ఆల్రెడీ చెప్పిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంటేనే వీళ్ళకి సంబంధించిన రహదారులకు సంబంధించినటువంటి అన్ని వర్క్స్ ఏదైనా సరే, టన్నెల్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, బ్రిడ్జ్ కావచ్చు, అదేవిధంగా ఏమైనా డిజైన్ ప్లానింగ్స్ కావచ్చు, ప్రతి ఒక్క దానిలో కూడా మిమ్మల్ని అయితే వర్కింగ్లో తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ విధులను కూడా వాళ్ళు వినియోగించుకుంటారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. బట్ మేము ఓవరాల్గా చూసుకుంటే మిమ్మల్ని అయితే ఇలా ఉన్నటువంటి 14 ప్రాంతీయ కార్యాలయాలు, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడైనా అయితే మిమ్మల్ని నియమిస్తారు. సో ఇక్కడనే సపరేట్గా ప్లేస్ అనేది ఉండదు. సో వాళ్ళకు ఉన్నటువంటి ఆఫీస్లో ఎక్కడైనా మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సో చూసుకుంటే మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది మనకు చేస్తున్నారు కాబట్టి ఇందులో చూసుకుంటే డిప్యూటీ మేనేజర్ అనేవి టెక్నికల్ క్యాడర్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనకు టెక్నికల్ క్యాడర్ అనమాట, మిమ్మల్ని అట్లా యూజ్ చేసుకుంటారు. సో టెక్నికల్ క్యాడర్ ఆర్ యొక్క విధులలో మిమ్మల్ని అయితే యూజ్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్, ఆన్లైన్ దరఖాస్తుకు మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు, మరి చివరి తేదీ చూసుకుంటే మనం అప్లికేషన్ చేయాలి అంటే చివరి తేదీ ఎప్పుడంటే దాదాపు మనకు 8/6/2026. సో ఈ డేట్ లోపు అయితే మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇదే లాస్ట్ డేట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇన్ టైం లోపు అయితే అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇదే చివరి తేదీ. సో నేను చెప్పినటువంటి ఇందాక సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, అదేవిధంగా గేట్ స్కోర్ 2024, 25, 26 ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, చూసి అయితే అప్లికేషన్ చేయండి. సో వీళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ చూసుకుంటే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళైతే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, ఎక్కడ పడితే అట్లా కాదు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో వెబ్సైట్ లింక్ చూసుకుంటే మనకు వచ్చేసి www.nhidcl.com.
సో ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీకు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. సో క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా మనకు 8వ తారీఖు 6 నెల 2026 లోపు అయితే మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. సో మంచి ఆపర్చునిటీ, ఇక్కడ మనకు మెరిట్ బేస్ మీదనే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేస్తున్నారు. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మీకున్నటువంటి సివిల్ ఇంజనీరింగ్ కూడా డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత గేట్ స్కోర్ బేస్ మీదనే ఇక్కడ తీసుకుంటున్నారు కాబట్టి మంచి ఛాన్స్. సాలరీ కూడా దాదాపు 50,000 స్టార్ట్అప్ అయ్యి 1,60,000 వరకు అయితే జీతం అయితే రాబోతుంది కాబట్టి అస్సలు మిస్ అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా ఈ యొక్క వీడియోకి అట్లీస్ట్ ఒక 1000 లైక్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి మీకు ఎలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ కావాలో, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కావాలో. అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి పక్కమంటే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ తోటి లేదంటే ఎడ్యుకేషన్ అప్డేట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.